అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. బన్ దోశలు. ఈ బన్ దోశలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మనం పౌడర్ పట్టుకోవాలి. ఫస్ట్ ఇది మిక్సీ చేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ లాగా అవుతుందన్నమాట. ఇలా పౌడర్ అయిన దానిలో 1/4 కప్పు వరిపిండిని వేసుకుంటున్నాను. ఇలా వరిపిండి వేసుకుని 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇలా ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ చేయాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి, పిండిలాగా. ఇలా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి వేసుకొని కొంచెం జారుగా మనం దోశలు ఎలా అయితే వేస్తామో అలా ఉండేలాగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇలా కన్సిస్టెన్సీ సరిపడా కలుపుకోవాలన్నమాట. దోశల పిండి అయితే ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. మనం కొంచెం వాటిని యాడ్ చేసుకొని ఇలా దోశ పిండిలాగా మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ మిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను దీనిలోకి. అలాగే క్యారెట్ అండి, క్యారెట్ తురుము 2 క్యారెట్లు తీసుకున్నాను నేను, చిన్న క్యారెట్లు. అవి తురుము వేసుకున్నాను. అలాగే కరివేపాకు ముక్కలు, కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇలా ఇవి 4 వేసిన తర్వాత ఒక్కసారి మనం పిండి అంతా కూడా కలుపుకోవాలి మంచిగా. ఇదంతా కలిసేలాగా ఉల్లిపాయలు, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇదంతా కూడా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి. చూడండి, ఇట్లా చక్కగా కలుపుకున్న తర్వాత మంచిగా కలిసిపోయింది కదా. మరి దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మనం. 2 స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ మాత్రం మనం వంట సోడా వేసుకోవాలి. దీనిలో 1 సగం స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని పిండి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా కలిసేలాగా సాల్ట్, సోడా ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి అంతా. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందామండి. 10 పచ్చిమిర్చిని ప్యానంలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఇది వేగుతూ ఉండగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేగుతూ ఉండగా 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పచ్చిమిర్చిలోకి టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వేగుతున్నాయి చూడండి, మంచిగా వేగిపోయాయి. మరీ ఎక్కువసేపు ఏం వేగవసరం లేదు, త్వరగా అయిపోతుంది మనకి. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం పచ్చిమిర్చిని, టమాటాలని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 1 కప్పు దీనిలోకి పుట్నాలు వేసుకోవాలి, వేయించిన పుట్నాలు. అలాగే 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను, ముందే వేయించి ఉంచుకున్నాను అనమాట. ఇలా వేసుకొని 3 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను దీనిలోకి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకుందాం. మన చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా యాడ్ చేయటం వల్ల. చట్నీ అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కదా, అలా మనం చింతపండు వేసుకోకుండా టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. మరి దీనికి తాలింపు పెట్టేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత దీనిలోకి పోపు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి 1 వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసేసుకుందాం. తాలింపు రెడీ అయిపోతుంది మన చట్నీకి. చూడండి, ఇట్లా తాలింపు రెడీ అయిపోయింది కదా. ఈ తాలింపుని చట్నీలోకి వేసేసుకోవటమే. మన చట్నీ రెడీ అయిపోయిందండి. మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనం బన్ దోశలు వేసుకోవాలి కదా, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకున్నాను, చిన్న మూకుడు, రౌండ్గా ఉండే చిన్న మూకుడు పెట్టుకోవాలి మనం, ఎందుకంటే వేసే బన్ దోశలు కదా. ఆ మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టేసి స్టవ్ మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలోకి 2 నుంచి 3 గరిటెలు పిండిని వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి పిండిని. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం. చూడండి, ఇలా వేసి మూత పెట్టుకోవాలి. ఇది వేసేటప్పుడు ఏంటి అంటే మనకు మీడియంలో, లోలోనే ఉండాలండి, హైలో ఉండొద్దు. స్టవ్ అనేది హైలో ఉంటే బాగా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు, ఎందుకంటే మనం మందంగా వేసుకున్నాం కదా. ఇలా చక్కగా చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ బన్ దోశని చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నేను ఇక్కడ సిమ్లోనే ఉంచి చేస్తున్నానండి. ఇది చూడండి ఎంత బాగుందో మన బన్ దోశ, చాలా బాగా వచ్చింది కదా.
ఇలాగే ఒక 2-3 వేసేసుకుందాం మనం బన్ దోశలు. ఈ బన్ దోశలు ఎప్పుడు రెగ్యులర్గా వేసే దోశల కంటే ఈ బన్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా పిల్లలు పేచి పెట్టకుండా తింటారు. ఏ రోజు దోశలేనా అంటారు కదా, అలాంటప్పుడు మనం ఇవన్నీ వేసి పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా తింటమే కాదు, ఎంజాయ్ చేయటమే కాదు. అలాగే దీనిలో క్యారెట్ ఇవి కూడా వేసాం చూసారా, క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇది చక్కగా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకి తెలియదు కదా ఇది మనం దీనిలో వేసామని క్యారెట్. ఇలా ఒక మంచి పోషకాహారం వాళ్ళకి అందించినట్టే. చూడండి ఇట్లా చక్కగా దోశలు మనకి ఎలా ఉబ్బుతున్నాయి చూడండి. నిజంగా బన్స్ లాగే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. నిజంగా ఈ చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంక ఈ చట్నీ స్వీట్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం. చక్కగా ఉదయాన్నే కానీ అలాగే సాయంత్రం స్నాక్స్ టైంలో కానీ ఇది చేసిస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే డైజెషన్ కూడా చాలా త్వరగా అవుతుంది మనకి. బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, బొంబాయి రవ్వ ఈజీగా అరిగిపోతుంది మనకి. ఇలా మనం టేస్టీ చక్కగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. మరి మీరు ఖచ్చితంగా రెడీ చేస్తారు కదా. మీరు రెడీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఖచ్చితంగా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.